శానిటరీ ప్యాడ్స్ కూడా ఏంటంటే ఇప్పుడు డిపెండ్స్ అంటే ఎన్ని గంటలు మనం వాడుకోవచ్చు, ఎన్ని గంటల తర్వాత చేంజ్ చేయాలి అనేది అమ్మాయికి తెలిసి ఉండాలి. ఇప్పుడు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఒకటే పెట్టుకుంటే అదేంటంటే తడిచిపోయి ఫస్ట్ వాళ్ళు డ్రెస్ ట్రైనింగ్ అవుతుంది. దానికంటే కూడా వాళ్ళకు అన్‌కంఫర్టబుల్ ఉంటారు. అండ్ మోర్ ఓవర్ అంత లాంగ్ స్టాండింగ్ అంటే తడిచిపోయిన ప్యాడ్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే పెట్టుకుంటే అది ఫౌల్ స్మెల్లింగ్ అంటే ఇన్ఫెక్షన్ బ్యాడ్ స్మెల్ వచ్చేసి ఇన్ఫెక్షన్స్ కూడా ఏంటి అది పై వరకు స్ప్రెడ్ అయిపోతాయి. నాట్ ఓన్లీ బయట స్కిన్ వల్వల్ ఇన్ఫెక్షన్స్ కాకుండా వైజానా నుంచి యూట్రస్ నుంచి ట్యూబ్స్. సో రిప్రొడక్టివ్ ట్రాక్ సిస్టమ్ మొత్తం ఎఫెక్ట్ పడుతుంది. సో దట్స్ ద రీజన్ అదేంటంటే ఫ్రీక్వెంట్గా చేంజ్ చేయండి అంటాం. సో మెన్స్ట్రువల్ ప్యాడ్స్ అయితేనేమో లైక్ శానిటరీ ప్యాడ్స్ అయితేనేమో మనం అరౌండ్ 4 to 8 hours మధ్యలో చేంజ్ చేసేసేయాలి. ఓకే. అండ్ దెన్ కమింగ్ టు దిస్ థింగ్ రీయూజబుల్ కాటన్ ప్యాడ్స్ అని వస్తున్నాయి. అంటే అది కాటన్ క్లాత్తో ప్యాడ్స్ లాగా చేస్తున్నారు, రీయూజబుల్. సో కాకపోతే వాష్ చేసుకొని, కాకపోతే ఇది కూడా వాష్ చేయడం అంటే ప్రాపర్గా హాట్ వాటర్లో వాష్ చేసుకొని తర్వాత డెటాల్లో డిప్ చేసి దెన్ సన్లైట్లో ఆరేయాలి.